అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి శ్రీ నామినేషన్ దాఖలు చేశారు. మరవకొమ్మ క్రాస్ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు గజమాలలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సింగనమల శివంగి అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని బండారు శ్రావణి శ్రీ నామినేషన్ వేశారు. వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఆమె. మే 13న ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు బండారు శ్రావణిశ్రీ. సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తల సపోర్ట్తో, ప్రజల ఆశీస్సులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో ఇవాళ భారీ ర్యాలీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్ని మేమంతా కూడా ఒక యుద్ధంలాగా ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగరేసే పదంగా కూడా మేమంతా ముందున్నామని ఒక ఉత్సాహంగా కూడా ప్రజలు సైతం ముందుకొచ్చి ఇవాళ ఆశీర్వదించడం జరిగింది. నియోజకవర్గం ఆడబిడ్డగా ఒక బాధ్యతగా నేను కూడా ఈ ఎన్నికల్ని నిర్వహిస్తూ రానున్న ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని కూడా ప్రజలు సైతము ఆశీర్వదించి ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా నామినేషన్ వేయడము చాలా సంతోషము.